చలనచిత్ర పరిశ్రమలో 300కు పైగా సినిమాల్లో నటించి రారాజులా వెలుగొంది. తర్వాత రాజకీయాలకు వచ్చి అక్కడ సంచలనం సృష్టించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం, ఒక చరిత్ర. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగు ప్రజల నాడి, వేడి, ఉనికి ప్రపంచ నలుమూలలా పాకింది, తెలిసింది. అంతటి ప్రభావం చూపించారు ఎన్టీఆర్ గారు. అందరూ ఆప్యాయంగా అన్నగారు అని పిలుచుకునే అన్న నందమూరి తారక రామారావు 4 దశాబ్దాల పాటు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహారాజులా వెలుగొందారు. నా దేశం నుండి మన దేశం వరకు తనకు ఎదురులేని, తనకు తానే సాటి అని నిరూపించుకొని అప్రతిహత జైత్రయాత్ర సాగించారు అన్నగారు. జానపదం, పురాణాలు, సాంఘికం, చారిత్రాత్మక ఒక్కటేమిటి అన్ని రకాల సినిమాలు చేసి తన నటనా విశ్వరూపం చూపించారు. ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. ఒకే సినిమాలో దాన, వీర, శూర, కర్ణలో 3 పాత్రలు, శ్రీ మధ్విరాట పర్వంలో 5 పాత్రలు వేసి అన్ని పాత్రల్లోనూ వైవిధ్యం చూపించిన గొప్ప నటుడు ఆయన. పురాణాల్లో ఉండే ప్రతి నాయకుడి పాత్రలను, రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, కర్ణుడు ఇలాంటి ఎన్నో పాత్రలను తన నట కౌశల్యంతో వాటికి వన్నె తెచ్చిన గొప్ప నట చక్రవర్తి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు విజయవాడలో పాలు పోసేవారని చెప్తూ ఉండేవారు. సైకిల్ మీద వెళ్లి కొన్ని హోటల్స్లో, ఇళ్లలో పాలు పోసేవారని, పాల వ్యాపారం చేసేవారని అంటూ ఉండేవారు. ఇలా సైకిల్ మీద వెళ్లి పాలు పోస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఇది 1943లో తీసినది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.